మహాకుంభలో ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం ఆమె పెళ్లి. దర్యాప్తులో మోనాలిసా మైనర్ అని బయటపడడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ పోలీసులు మోనాలిసా భర్త ఫర్మాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత BNS లోని అక్రమ వివాహం, క్రిమినల్ కుట్ర సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. అధికారిక ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న పుట్టింది. అంటే ఈ ఏడాది మార్చి 11న జరిగిన పెళ్లి సమయంలో ఆమె వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆమె మైనర్ అని జాతీయ ST కమిషన్ స్పష్టం చేసింది. ప్రయాగరాజ్ మహాకుంభ్లో రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓ కాంటెంట్ క్రియేటర్ తీసిన వీడియోతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగింది. సినిమా ఛాన్స్ దక్కించుకుని ముంబైకి మకాం మార్చిన మోనాలిసా సడన్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రేమ వివాహం అంటూ ప్రెస్ మీట్లతో హల్చల్ చేసింది. ఇప్పుడు ఇదే పెళ్లి వివాదంలో చిక్కుకుంది. కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. కేరళలోని నైనార్ దేవాలయంలో ఈ వివాహం జరిగింది. అక్కడ సమర్పించిన ఆధార్ కార్డుల ఆధారంగా పెళ్లి జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే గ్రామ పంచాయతీలో నమోదు చేసిన జనన సర్టిఫికెట్ నకిలీదిగా తేలింది. మహేశ్వర్ మున్సిపాలిటీ జారీ చేసిన ఆ సర్టిఫికెట్ లో ఆమె పుట్టిన తేదీని 2008 జనవరి 1గా చూపించారు. కానీ అధికారిక రికార్డులతో పోలిస్తే ఇది తప్పుడు సమాచారం అని నిర్ధారణ అయింది. దీంతో ఆ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కమిషన్ ఆదేశించింది. ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కేరళకు చెందిన CPM నేతలు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు ఈ వివాహంలో పాత్ర వహించారని న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుపై కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల DGPలు ఏప్రిల్ 22న ఢిల్లీకి హాజరు కావాలని జాతీయ ST కమిషన్ ఆదేశించింది. కేసు పూర్తయ్యే వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా సూచించింది. దీంతో మహాకుంభ్ వైరల్ గర్ల్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.